ఇక్కడ చూడండి ఇండియన్ హిస్టరీ నుంచి ఏమడిగారంటే విచ్ రూలింగ్ డైనస్టీ డొనేటెడ్ టు మ్యాక్సిమం విలేజెస్ టు ఆ టెంపుల్స్ అండ్ బ్రాహ్మిన్స్. అంటే ఏ వంశం, ఏ రాజవంశం వాళ్ళు ఇక్కడ ఏమడుతున్నారంటే ఏ రాజవంశం వాళ్ళు ఎక్కువగా గ్రామాలను ఇచ్చారనమాట, గ్రామాలని దానం చేశారు. సో గ్రామాలని దానంగా చేశారంట. ఎవరికి చేశారు దానం అంటే ఒకటి ఆలయాలకి పెద్ద చాలా గ్రామాలని దానం చేశారు. అలానే బ్రాహ్మణులకి, సో బ్రాహ్మణులకు కూడా దానం చేశారంట గ్రామాలని. ఎవరని చెప్పేసి ఆ రాజవంశం ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. గుప్తా డైనస్టీ, గుప్త వంశమా, పాలవంశమా, రాష్ట్రకూట వంశమా, ప్రతిహార వంశమా? గుప్త వంశం. సో గుప్తులు అనమాట. ఈ గుప్తులు అనేవాళ్ళు చాలా పెద్ద మొత్తంలో ఇచ్చారు. సో గుప్తులు అనేవాళ్ళు ఈ గ్రామాలని, సో పెద్ద పెద్ద గ్రామాలని వీళ్ళు ఎవరికి ఇచ్చారు? బ్రాహ్మణులకి, అలానే ఇంకోరికి ఎవరికి ఇచ్చారు? ఆలయాలకి ఇచ్చారనమాట. అప్పుడు దేవాలయాలకి ఇచ్చారు. సో దాన్ని ఏమంటారంటే బ్రహ్మదీయ అంటారు. ఈ కాన్సెప్ట్ ఏమంటారంటే బ్రహ్మదీయ అంటారు. సో బ్రహ్మదీయ అంటే ఇదే అనమాట, గ్రామాలని బ్రాహ్మణులకి ఆలయాలకి దానం చేయడం. అయితే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇది చేసింది గుప్తులేనా అంటే కాదు. సో మొట్టమొదటిగా దానం చేసింది ఎవరంటే శాతవాహనులు. సో బ్రాహ్మణులకి పన్నులేని భూములని గ్రామాలను దానం చేసిన మొట్టమొదటి రాజవంశం శాతవాహనులు. తర్వాతే గుప్తులు వచ్చారు. సో కాబట్టి మొట్టమొదటి వారు ఎవరంటే శాతవాహనులు అనమాట. పెద్ద మొత్తంలో శాతవాహనులు కూడా అప్పట్లో బ్రాహ్మణులకి, మనకి మొదటి సాధికరణ అయితే బ్రాహ్మణులకి అప్పట్లోనే వేల సంఖ్యలో ఆవుల్ని, సో 40,000 ఆవులు, సో ఎన్నో వెండి నాణాలు, కొన్ని లక్షల వెండి నాణాలు, ఇంకా గుర్రాలు, ఇవన్నీ దానం చేశారు అప్పట్లో. గ్రామాలు ఇవన్నీ కూడా 42 గ్రామాలు ఇచ్చేవాళ్ళు అప్పట్లో బ్రాహ్మణులకి. సో ఇట్లా అనమాట. ఆ విధంగా శాతవాహనులు ఈ పద్ధతిని తీసుకొచ్చారు. గుప్తులు కూడా దాన్ని ఎక్కువగా పెద్ద మొత్తంలో పాటించడం జరిగింది. ఇలాంటివి ఎగ్జామినేషన్లో అడుగుతారు. రాజుల గురించి ఒక పర్సనల్ డీటెయిల్స్ అవి అడగరు. ఇట్లాంటివి సోషియో కల్చరల్ కండిషన్స్ అనేవి అడుగుతారు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు ఇట్లాంటివి. కాబట్టి ఇలాంటివి బాగా చూసుకోండి ఎగ్జామినేషన్ ప్రకారం. అర్థమైందా? సో ఇవన్నీ కూడా మన మాడ్యూల్ అనమాట, మన జాగ్రఫీ మాడ్యూల్లో ఇవన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి మన ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ మాడ్యూల్లో ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో ఇవన్నీ ఉంటాయి, మొత్తం కవర్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఇప్పుడే మన శివన్ కాగితం యాప్ డౌన్లోడ్ చేసుకొని మన యొక్క ఈ హిస్టరీ మాడ్యూల్లో జాయిన్ అవ్వండి. తక్కువ టైంలో మీరు చాలా బాగా స్ట్రాంగ్ అవుతారు. ఎగ్జామినేషన్కి ఎటువంటి టాపిక్స్ బాగా ఇంపార్టెంట్ అవన్నీ కూడా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అలానే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో కూడా